హలో అండి. ఇవాళ నేను మా పిల్లలకి ఎంతో ఇష్టమైన బాయిల్డ్ పల్లి చాటు చేయబోతున్నానండి. మా పెద్ద పాప అయితే పచ్చి కొత్తిమీరనే తింటుందండి. తనకి చాలా ఇష్టం. అందుకే తాలింపులో వేయకుండా డైరెక్ట్గా వేస్తున్నానండి. స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదండి. వాళ్ళు వచ్చేసరికి డైలీ ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టాల్సిందే కదండి. మరి నేను చేసి పెట్టే సింపుల్ బాయిల్డ్ పల్లి చాటు ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నానండి. పల్లీలు ఉట్టిగా తినమంటే కొంతమంది పిల్లలు అస్సలు తినరు కదండి. ఇలా చేసి పెడితే చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసేసుకొని 2 సార్లు నీట్గా కడగాలండి. పల్లీలని కడిగి దీంట్లోకి ఫ్రెష్ వాటర్ పోసేసుకొని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. పల్లీలు 2 గంటలు నానితే సరిపోతుందండి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. 2 గంటల తర్వాత పల్లీలు మంచిగా నానిపోతాయండి. ఊర్లలో ఎక్కువగా పల్లీలు, బొబ్బర్లు ఉడకబెట్టుకోవడం, సర్వపిండి, బియ్యం రొట్టెలు ఎక్కువగా చేస్తూ ఉంటారండి. మా చిన్న పాప అయితే స్కూల్ నుండి రాగానే అమ్మాయి వాళ్ళు ఏం చేసావని అడుగుతుందండి. ఏదో ఒకటి కంపల్సరీ కావాల్సిందండి, లేకపోతే చాలా గొడవ చేస్తుంది. ఇప్పుడు ఈ పల్లీలని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. దీంట్లోకి పల్లీలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఉడకబెట్టడం కోసం. అలాగే దీంట్లోకి సాల్ట్ యాడ్ చేయాలండి కొద్దిగా. మళ్ళీ లాస్ట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు. పిల్లలకి ఇలా పల్లీలు వేసి సాల్ట్ వేసి ఉడకబెట్టిస్తే ఇలా కూడా తింటారండి. చాలా బాగుంటుంది. తాలింపు చేయకుండా పర్లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పల్లీలు ఉడకబెట్టుకుందామండి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెడితే పల్లీలు మంచిగా ఉడికిపోతాయండి. ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కాబట్టి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఉడికిపోయాయండి పల్లీలు. వర్షం పడుతున్న టైంలో ఇలాంటి స్నాక్స్ చాలా బాగుంటాయి కదండి. ఇలా తక్కువ ఖర్చుతో హెల్దీ స్నాక్స్ మీరు కూడా ట్రై చేస్తారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పల్లీలు మంచిగా ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోవాలండి. దీంట్లోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను, తాలింపు చేస్తున్నాను. ఆయిల్ వేసుకుని దీంట్లో ఒక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి. ఇవి మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, ఉడకబెట్టి పెట్టుకున్న పల్లీలను కూడా ఈ బౌల్లోకి వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇలా ప్లేట్లోకి తీసేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకొని ఆనియన్ ముక్కలు పల్లీలలోకి వేసేసుకుంటున్నానండి. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. కొత్తిమీర నేను తాలింపులో వేయలేదండి. మా పాపకి ఇలా ఉంటే ఇష్టం అన్నమాట. పచ్చి కొత్తిమీరనే తను ఇష్టపడి తింటుంది. అందుకోసమని ఇలా చేశాను. మీరు కావాలంటే పోపులో కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి ఒక నిమ్మకాయ ముక్క కట్ చేసి వేసుకుంటున్నానండి. అంతే అండి, హెల్దీ అండ్ టేస్టీగా బాయిల్డ్ పల్లి చాట్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హోమ్ స్టైల్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.